ఒకటి కాంపొనెండో డివిడెండో మెథడ్ అప్లై చేయొచ్చు. కాంపొనెండో డివిడెండో మెథడ్ అంటే అర్థం ఏంటి? న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఫర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే LHS లోనే అప్లై చేయాలి, RHS లోనే అప్లై చేయాలి అని అర్థం. అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ? 3x మైనస్ 4 ప్లస్ 3x ప్లస్ 4 బై 3x మైనస్ 4 మైనస్ 3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 1 బై t మైనస్ 1. ఇక్కడ ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అవుతుంది, 3x క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ 6x బై మైనస్ 8 మైనస్ 6x బై 8 అంటే 3/4 అవుతుంది. అంటే ఇంప్లైస్ x వాల్యూ ఎంత వచ్చిందండి? 4t ప్లస్ 1 బై 4t 4 ఇంటూ t ప్లస్ 1 బై మైనస్ 4 బై 3 ఇంటూ t మైనస్ 1. కానీ f ఆఫ్ t అనేది x ప్లస్ t. ఈ x ను కూడా t లో కన్వర్ట్ చేసేసుకోవాలి. అంటే x ప్లస్ 2. x అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ? మైనస్ 4t మైనస్ 4 బై 3t మైనస్ 3 ప్లస్ 2. అంటే దిస్ ఇంప్లైజ్ మైనస్ 4t మైనస్ 4 ప్లస్ 6t మైనస్ 6 బై 3 ఇంటూ t మైనస్ 1. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2t మైనస్ 10 అంటే 2 ఇంటూ t మైనస్ 5 బై t మైనస్ 1. దీన్ని సింపుల్ గా సింగిల్ నోటేషన్ లో ఎలా రాయగలుగుతాము అంటే t మైనస్ 1 బై t మైనస్ 1 మైనస్ 4 బై t మైనస్ 1. t మైనస్ 1 t మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఇది 2/3 కదండి. అంటే ఇది క్యాన్సిల్ అవుతోంది 2/3 మైనస్ 8/3 ఇంటూ t మైనస్ 1. అంటే ఫైనల్ కన్క్లూజన్ లో ఇదంతా f ఆఫ్ t ఈజ్ ఈక్వల్, దీన్ని 1 అనుకుందాం. 1 నుంచి ఇది f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 అంటే ఎంత వచ్చిందండి? 2/3 మైనస్ 8/3 ఇంటూ t మైనస్ 1. మనకి f ఆఫ్ x ఫార్మేట్ లో రావాలి. అంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2/3 x ప్లేస్ లో t ని సబ్స్టిట్యూషన్ చేయటం. అంటే 8/3 ఇంటూ x మైనస్ 1 అని అర్థం. 2/3 మైనస్ 8/3 ఇంటూ x మైనస్ 1. ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయగలము కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx. ఇక్కడ క్వశ్చన్ నేను రఫ్ చేస్తున్నానండి, లేకపోతే ఇది నోట్ చేసుకోండి అమ్మా. కంటిన్యూ చేద్దాం. ఇది నోట్ చేయండి అమ్మా. రుత్విక్ గుడ్. పేపర్ ఎక్స్ప్లెనేషన్ నైట్ చేస్తానమ్మా. నైట్ స్టడీ అవ్వదు, ఎందుకంటే వీకెండ్ సిలబస్ కొంచెం మనకు ఉంది కాబట్టి నైట్ 7కి ఎట్లాగా చేస్తాను పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ నైట్ చేస్తాను. రైట్. సో ఇక్కడ లాస్ట్ టెర్మినాలజీ ఏంటంటే దీనికి ఎక్స్పాన్షన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/3 మైనస్ 8/3 ఇంటూ x మైనస్ 1 dx. అంటే మీనింగ్ ఏమైపోయిందండి? 2/3 ఇంటూ 1 dx మైనస్ 8/3 ఇంటూ 1/x మైనస్ 1 dx. అంటే 1కి ఇంటిగ్రేషన్ x అంటే 2/3 ఇంటూ x మైనస్ 8/3 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్. Therefore a is equal to 2/3, b is equal to minus 8/3. నోట్ చేయండి అమ్మా.
నోట్ చేయండి అమ్మా. అన్న మిగిలిన వాళ్ళు పెట్టండి, మెసేజ్ చేయండి అమ్మా మార్క్స్. శేషాయి 31, రామ్ చరణ్ 32, 30, జగదీష్ 30, శశికిరణ్ 30. వెరీ గుడ్. పేపర్ టఫ్ అమ్మా. రాహుల్ 30, తేజ్దీప్ 30 మార్క్స్. వెరీ గుడ్. మోహన్ కృష్ణ సాయి 32, మహేంద్ర రెడ్డి 39. వెరీ గుడ్, వెరీ గుడ్. నా పేపర్ డిఫికల్టేనన్నా. మీకు చెప్తున్నా కదా, ఆ పేపర్ అనేది 15 మార్క్స్ కన్నా అబోవ్ వస్తే మంచిగా మార్క్స్ వచ్చినట్లే. అవునమ్మా. దశ్వంత్. యుగంధర్ రెడ్డి 29. ఎస్. ఓకే, 32 మార్క్స్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. పాసేజ్ అండ్ జస్వంత్ సాయి 32, అఖిల్ రెడ్డి 32. నెక్స్ట్ మళ్ళీ మెసేజ్ పెడదురు, నేను మళ్ళీ చెప్తాను, అడుగుతాను. ఈలోగా ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. పాసేజ్ 1, 16th వన్ చూడండి అమ్మా. g of x is the antiderivative of g of x is the antiderivative of f of x. Then they asking logarithm of 1 plus gx whole square is an antiderivative for అంటే దేనికి యాంటీ డెరివేటివ్ అవుతుందని అర్థం. అంటే ముందుగా మనం యాంటీ డెరివేటివ్ అన్నా ప్రిమిటివ్ అన్నా ఒకటే కదండి, ఇంటిగ్రల్ అన్నా పర్లా. యాంటీ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిమిటివ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్. అన్నీ ఒకటే కదండి, ఇంటిగ్రల్. అంటే g of x is equal to యాంటీ డెరివేటివ్ ఆఫ్ f of x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x. మనకి దీనికి డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, డెరివేటివ్ చేస్తే g dash of x is equal to d by dx of ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x dx. మీకు చెప్పాను నేను, ఇంటిగ్రేషను డెరివేటివ్ ఒకదానికి ఒకటి ఇన్వర్స్ ఫంక్షన్. అంటే సపోజ్ ఏ అనేది డెరివేటివ్ అయితే 1/a అనేది ఇంటిగ్రేషన్ అవుతుంది, అంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. అలాగే ఇక్కడ d by dx ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతాయి. సో 1 ఈజ్ ద ఇన్వర్స్ టు ద అదర్ కాబట్టి అందుకనే నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు వాటి మీద ఎక్కువగా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో g dash of x is equal to f of x. ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దిస్ ఈజ్ ద యాంటీ డెరివేటివ్ ఫర్ అంటున్నాడు. అంటే ఇది దేనికి యాంటీ డెరివేటివ్ అంటే అర్థం ఏంటి, దీని యొక్క డెరివేటివ్ కట్టావు అనుకోండి, ఆ వచ్చిన ఫంక్షన్ కి కదా యాంటీ డెరివేటివ్ ఫర్ అవుతుంది. అంటే గివెన్ ఫంక్షన్ లాగరిథమ్ ఆఫ్ 1 plus g of x whole square, దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. d by dx ఆఫ్ దిస్, దీనికి డెరివేటివ్ కి ఫార్ములా ఏంటి, లాగరిథమ్ ఆఫ్ డెరివేటివ్ అంటే 1/x అంటే 1/gx². అగైన్ దిస్ డెరివేటివ్ అంటే 2 times of g of x into g of x డెరివేటివ్ g dash x. సో దిస్ ఇస్ ద కండిషన్. ఇప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయండి. అంటే దాని అర్థం ఏమైపోయిందండి, g dash of x అంటే f of x కదా, అంటే 2g of x into f of x by 1 plus g of x whole square. అంటే ఈజ్ అన్ యాంటీ డెరివేటివ్ ఫర్ అన్నాడు. అంటే ఇక్కడ d by dx కాస్త అటు వెళ్తే ఏమవుతుందండి, ఈ d by dx కాస్త అటు వెళ్తే ఇంటిగ్రేషనే కదా. ఎందుకంటే f of x is equal to t అంటే x is equal to ఏమవుతుందండి, f ఇన్వర్స్ ఆఫ్ t. ఎలాగైతే మనం మాట్లాడతామో
ఇక్కడ డి బై డిఎక్స్ అటు వెళ్తే ఇంటిగ్రేషన్. సో కాబట్టి లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ జిఎక్స్ స్క్వేర్ is equal to integration of 2g of x into f of x by 1 plus g of x whole square dx. Therefore దీనికి యాంటీ డెరివేటివ్ ఇదే కదండి, బికాస్ దిస్ ఇస్ సింబల్. యాంటీ డెరివేటివ్ ఈజ్ అన్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఈజ్ అదే కదా, యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2g of x f of x by 1 plus gx whole square is logarithm of 1 plus gx square. లిఖిత్, ఇంటిగ్రేషన్స్ లో లిమిట్స్ అనేది డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో వాడతామండి. అప్పర్ లిమిట్ ఏం అవసరం లేదు ఇప్పుడు. నానా చేతన్ చంద్ర, డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో అప్పర్ లిమిట్స్ లోవర్ లిమిట్స్ వాడతాం, తర్వాత మాట్లాడతాం. ప్రస్తుతానికి ఈ మోడల్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ బేస్ చేసుకునే మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అయినా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయినా, కర్వ్స్ అయినా సరే, ఏరియాస్ అయినా ముందు నేర్చుకోండి. కార్తీక్, ఎన్ని మార్కులు వచ్చాయి కార్తీక్? $34. వెరీ గుడ్ కార్తీక్. g of x is the anti derivative of f of x అంటున్నాడు. యాంటీ డెరివేటివ్ అన్నా, ప్రిమిటివ్ అన్నా, ఇంటిగ్రల్ అన్నా ఒకటే. అంటే g of x is equal to integration of f of x dx. దీనికి డిఫరెన్షియేషన్ చేశాను అంటే g dash x is equal to d by dx of this. దీనికి క్యాన్సిలేషన్ అయిపోతే f of x వస్తుంది. ఇప్పుడు ఇది దేనికి యాంటీ డెరివేటివ్ అంటున్నాడు. దేనికి యాంటీ డెరివేటివ్ అంటే దీనికి డెరివేటివ్ కట్టాల్సింది. డెరివేటివ్ కడితే ఇది వచ్చింది. అంటే ఇటు డి బై డిఎక్స్ అన్నప్పుడు అది ఇంటిగ్రేషనే కదా. సో యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఈ ఫంక్షన్ ఇదే కదా దాని అర్థం. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు దిస్, కాబట్టి యాంటీ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఈజ్ దిస్. రివర్స్ అడిగాడు క్వశ్చన్. ఓకేనా లోకేష్ కన్నా? లోకేష్ కన్నా రైట్, థ్యాంక్ యూ. నీకెన్ని మార్కులు వచ్చామో లోకేష్? $35. వెరీ గుడ్. ఆల్తాఫ్ నీవి? S1 ఇది రాస్తే కంప్లీట్ చేస్తే నెక్స్ట్ టైం చెప్తానండి. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈవినింగ్ నైట్ 7 తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 7:30 ఆ ప్రాంతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లింక్ పంపిస్తాను, అప్పుడు అటెండ్ అవుతుంది. అవునమ్మా, నోట్ చేస్తారండి. పేజ్ నెంబర్ రాస్తున్నాను కదమ్మా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, అభ్యయ్, పేజ్ నంబర్ 14, క్వశ్చన్ నంబర్ 17. A function satisfying f dash of sin x is equal to cos square x for all x such that f of 1 is equal to 1 అండి. f of 1 is equal to 1 అయితే దే ఆస్కింగ్ f of x వాల్యూ. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో f dash of sin x is equal to cos square x అన్నాడు. అంటే cos square x కెన్ బి రిటన్ యాజ్ ఎట్లా రాయగలుగుతాం మనం? 1 మైనస్ sin square x గా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ sin x, ఇక్కడ sin x ఉంది కాబట్టి. సో sin x ట్రీటెడ్ యాజ్ t. sin x ని t గా ట్రీట్ చేస్తే f of t is equal to 1 minus t square. మనకి కావాల్సింది f of x. ఇక్కడ f డాష్ ఉంది. f డాష్ కాస్త f of x రాయాలి అంటే ఒకటే టైం. దీనికి రివర్స్ లో ఉన్నది కన్వర్ట్ చేయాలి. దీనికి ఇన్వర్స్ లో ఉన్నది అంటే ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్.
అంటే ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ టీ is equal to integration 1 minus t square dt. దీనికి f of t is equal to 1 కి ఇంటిగ్రేషన్ t square కి ఇంటిగ్రేషన్ t cube by 3 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c. బట్ f of 1 is equal to 1 అంటే t ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే f of 1 అంటే ఎంత అనేది 1 is equal to 1 minus 1 by 3 plus c. 1 cancel, so c is equal to 1 by 3. So substitute here అంటే f of t is equal to t minus t cube by 3 plus 1 by 3. అంటే t ప్లేస్ లో x ని సబ్స్టిట్యూషన్ చేయటమే కదండి. అంటే f of x is equal to x minus x cube by 3 plus 1 by 3. That's all. ఇది కండిషన్. yes ఆకాష్, వినయ్ తేజ, okay, good, okay, right, understood. మహమ్మద్ కాజా, ఆల్తాఫ్ ఎన్మార్క్ వచ్చామా? మెసేజ్ పెట్టమ్మా. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా పెట్టండి మెసేజెస్. అభిలాష్ 33, రామ్ 23, రాహుల్ 28, విఘ్నేష్, వెరీ గుడ్ విఘ్నేష్. తనుష్, నా మ్యాథమెటిక్స్ మార్క్స్ పెట్టాలమ్మా. ఎన్ని మార్కులు వచ్చాయి తనుష్? ఇద్దరున్నారా? ఓకే, 32, ఓకే. రైట్ అన్న. నెక్స్ట్ అండి, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఎయిటీన్త్ వన్, see this, page number 14, 18th one. So x is equal to f double dash of t into cos t plus f dash of t into sin t, and y is equal to minus f double dash of t into sin t plus f dash t into cos t. f dash of t into cos t అయితే then asking what is the value of integration of dx by dt whole square plus dy by dt whole square, దీనికి dt find out చేయాలి. So how to solve this is, let us see. See this, అంటే x is equal to f double dash of t into cos t plus f dash of t into sin t. మనకి అడిగింది ఇక్కడ dx by dt అంటే వెంటనే మనం ఏం చేసేసేయాలి, దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. అంటే dx by dt ఫైండ్ అవుట్ చేస్తే ఇది uv మెథడ్ లో ఉంది, ఇక్కడ కూడా uv మెథడ్ లో ఉంది. దీనికి డెరివేటివ్ ఏంటండి, f triple dash of t into cos t ప్లస్ f double dash t కి ఇంటూ cos t కి డెరివేటివ్ మైనస్ sin t.
ప్లస్ ఎఫ్ డాష్ టీ కి డెరివేటివ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ, తర్వాత ఎఫ్ డాష్ టీ ఇంటూ కాస్ టీ, బికాస్ సైన్ టీకి డెరివేటివ్. ఈ టూ క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ టూ టెర్మినాలజీలో ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ కాస్ టీ, ఇది డిఎక్స్ బై డిటి వచ్చిందండి. ఇక డివై బై డిటి, సిమిలర్లీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డివై బై డిటి ఈజ్ మైనస్ ఆఫ్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ. దిస్ ఈస్ కండిషన్ 1, దిస్ ఈస్ కండిషన్ 2. దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేరే కదా మనకు అడిగింది వాడు. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, దీనికి ఇంటిగ్రేషన్. దీన్ని కాసేపు ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ 1 ఎంప్లాయిస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, మీరు అబ్జర్వ్ చేయండి 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఇక్కడ ఈ రెండు కూడా సేమే. ఇక్కడ కాస్ స్క్వేర్ టీ, ఇక్కడ సైన్ స్క్వేర్ టీ ఉంది. అంటే డైరెక్ట్ గా ఎలా రాస్తామండి, ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ స్క్వేర్ టీ, దీనికి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 dt ఫ్రమ్ 1. అంటే కాస్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ స్క్వేర్ టీ అంటే 1 కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫైనల్ గా ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ డిటి అని అర్థం. మీకు ఇంటిగ్రేషన్ లో ఒక ఇంటిగ్రేషన్ అనేది ఒక డాష్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ. ఇక్కడ ఒక డాష్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ టీ. దిస్ ఈస్ కన్క్లూజన్. నోట్ చేయండి అమ్మా. పార్టీ 2 చరణ్, రైట్, గుడ్. ఓకేలే, నో ప్రాబ్లం. ఓకేలే తనుష్. వరప్రసాద్, పవర్ లో 1/2 ఇక్కడ రాయలేదా? ఓకే, రాయండి అమ్మా. ఓకే ఆల్తాఫ్, నో ప్రాబ్లం. నోట్ చేయండి అమ్మా. Coming to the next one. Jayant, 43. Good. Okay, Jayant. Coming to the next one. Mahesh. Okay. Vishnuvardhan. Okay. 50. Good. Right, Nana? 20th one. Integration of x cube plus x by
x power 4 minus 9 dx is equal to a into logarithm of x power 4 minus 9 plus b into logarithm of x square minus 3 by x square plus 3 plus c. ఇది క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడండి. దెన్ దే ఆస్కింగ్ ఏ బై బి. ఏ బై బి వాల్యూ అడుగుతున్నాడండి. అంటే దిస్ ఈస్ టేకెన్ యాజ్ ఐ. అంటే రెండిట్లో కామన్ గా మనం ఏ టెర్మినాలజీ తీయొచ్చండి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ అన్నాడు, ఎక్స్ పవర్ 4 మైనస్ 9 అన్నాడు. అంటే న్యూమరేటర్ లో ఎక్స్ ని కామన్ తీయొచ్చు కదా. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై x power 4 can be written as x square whole square minus 3 square dx. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ ఉందండి. అంటే లెట్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ t. అంటే 2x dx ఈజ్ ఈక్వల్ టు dt. అంటే x dx ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందండి? dt బై 2. ఈ x dx ప్లేస్ లో dt బై 2 ని సబ్స్టిట్యూషన్ చేసేయచ్చు. ఎక్స్ స్క్వేర్ అంటే t ని సబ్స్టిట్యూషన్ చేయండి, t ప్లస్ 1. ఎక్స్ డిఎక్స్ అంటే dt బై 2. ఎక్స్ స్క్వేర్ అంటే t స్క్వేర్ మైనస్ 9 లేదా t స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఇప్పుడు ఇండివిడ్యువల్ గా డివైడెడ్ చేయండి. అంటే 1/3 ఇంటూ t స్క్వేర్ మైనస్ 9 dt ప్లస్ 1/2 ఇంటూ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ dt. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ ఫార్మేట్ లో వచ్చేసిందండి? జనరల్ గా 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్మేట్. అంటే 1/2a ఇంటూ లాగరిథమ్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a. ఇక్కడ x ప్లేస్ లో t ఉంది, a ప్లేస్ లో 3 ఉంది. కమ్స్ టు దిస్, మీకు దీని యొక్క డెరివేటివ్ ఇదే కదండి. టీ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 2t కదా. అంటే దీనిని మనం ఎలా రాయగలుగుతున్నామో చూడండి. t బై t స్క్వేర్ మైనస్ 9 ని కాస్త దీని యొక్క డెరివేటివ్ అంటే t స్క్వేర్ మైనస్, అంటే మనకి తెలుసు ఎఫ్ డాష్ టీ బై ఎఫ్ ఆఫ్ టీ అంటే లాగరిథమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని. ఎఫ్ డాష్ టీ బై ఎఫ్ ఆఫ్ టీ అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ టీ అని. అంటే t స్క్వేర్ మైనస్ 9 కి డెరివేటివ్ ఎంత అవుతుందండి? 2t. అంటే ఊరకనే 2 పెట్టకూడదు కదా. 2 మల్టిప్లై చేసామంటే డివైడెడ్ కూడా చేయాలి. అంటే 1/2. అంటే ఇది ఏ ఫార్మేట్ అయిపోయిందండి? ఎఫ్ డాష్ టీ బై ఎఫ్ ఆఫ్ టీ. ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ టీ బై ఎఫ్ ఆఫ్ టీ అంటే లాగరిథమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కదండి. అంటే 1/2 ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ t స్క్వేర్ మైనస్ 9. So this is equal to 1/2 into 1/2 into logarithm of t square minus 9 plus ఇది కాస్త x square minus a square అంటే 1/2a అంటే 1/6 into logarithm of t minus 3 by t plus 3. మళ్ళీ ఇక్కడ t అంటే x square కదా, వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. 1 2 2s are 4, 1/4 into logarithm of t square and t అంటే x square కాబట్టి x పవర్ 4 మైనస్ 9 దీనికి మాడ్యులస్ 2 6s are 12, 1/12 into logarithm of t ప్లస్ లో x స్క్వేర్ ని సబ్స్టిట్యూషన్ చేయండి. x స్క్వేర్ మైనస్ 3 by x స్క్వేర్ ప్లస్ 3. దట్స్ ఆల్. ప్లస్ c. నోట్ చేయండి అమ్మా. ఆప్షన్ ఆడు ఏ బై బి అడిగాడు కదా వాడు. ఏ బై బి, ఏ ఇస్ ఈక్వల్ టు 1/4, బి వాల్యూ 1/12. సో ఇంప్లైస్ ఏ బై బి ఇస్ ఈక్వల్ టు 3. దట్స్ ఆల్. ఓకే కార్తీక్, రుత్విక్.
నోట్ చేయండి అమ్మ. ఆకాష్, సైడ్ వీ కాంట్ సీ అమ్మా. ఓకే, రైట్. రైట్ అన్న, ఇది కంప్లీట్ అయితే మెసేజ్ చేయండి అమ్మా. తర్వాత మనం ఒక ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామండి. లెట్ us see. రైట్. నోట్ చేస్తారండి? నోట్ చేస్తే చెప్పండి అన్న. రైట్. నోట్ చేసిన వాళ్ళు మెసేజ్ చేయండి నాన్న. రైట్. భాన్ ప్రకాష్, గుడ్. భాన్ ప్రకాష్. Coming to the important model of questions, let us see. Okay, 37. Very good, Ban Prakash. Important model of questions. Some important model of questions. Some important models of integration. ఇది ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, మోడల్ నెంబర్ 1 అంటే ఏదైనా ఇంటిగ్రేషన్ అనేది ఈ ఫార్మేట్ లో ఇచ్చాడు అనుకోండి. 1/ax² + bx + c ఫార్మేట్ లో ఇచ్చాడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax² + bx + c. ఈ ఫార్మేట్ లో ఇస్తే మనం ఖచ్చితంగా టోటల్ గా 9 ఫార్మేట్స్ ఉన్నాయి కదండి. 1/, టెర్మినాలజీ అంటే ఈ 3 టెర్మినాలజీలో ఏదో ఒక ఫార్మేట్. అంటే 1/x² + a² అయినా, 1/x² - a² అయినా, లేదా 1/a² - x² అయినా. ఈ 3 టెర్మినాలజీలో ఏదో ఒక ఫార్మేట్ లో మనం తీసుకొస్తాం. దీనికి ఫార్ములా ఏంటంటే 1/a tan inverse of x/a. ఇక్కడ ఫార్ములా ఏంటంటే 1/2a of లాగరిథం ఆఫ్ x - 2a/x + 2a మాడ్యులస్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే 1/2a into లాగరిథం ఆఫ్ a + x/a - x. ఇక్కడ x - a/x + a అయితే ఇక్కడ a + x/a - x. అంటే మనకి ఏదైనా ఇంటిగ్రేషన్ అనా ఇది ఐపీకి యూస్ఫుల్ అవుతుంది, ఐఐటికి యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈ ఫార్మేట్ లో ఇస్తే కంపల్సరీగా మనము పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాసుకోవాలి. ఈ ax² + bx + c ని సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ గా రాసుకోవాలి. ఆర్ డిఫరెన్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ లోనైనా రాసుకోవాలి. ఇది 1/x² + a² ఫార్ములా అంటే ఇది, 1/x² - a² ఫార్ములా అంటే ఇది, 1/a² - x² ఫార్ములా అంటే ఇది. ఇప్పుడు టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఫైండ్ ద 2x² + 3x + 4dx అన్నాడు. అంటే ముందుగా దీన్ని x² కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది ముందుగా కామన్ తీసేసేయండి. 1/2 into
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x/2 ప్లస్ 2 డిఎక్స్. ఈ టర్మ్ ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాసుకోవాలని చెప్పాను. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే రెండు ఫార్ములాలు. అయితే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయినా రాయాలి, లేదా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది అంటే కంపల్సరీగా 2ab ఉండాలిగా. అంటే 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేశాను. ఆల్రెడీ ఇంకొక 3/2 ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ 2ab అయిపోయింది. అంటే బి స్క్వేర్ టెర్మినాలజీ ఉండాలి కదండి. ఇది కాస్త బి అవుతుంది. అంటే బి స్క్వేర్ అంటే అర్థం ఎంత? 3/4 హోల్ స్క్వేర్. ప్లస్ చేసామంటే కంపల్సరీగా మైనస్ చెయ్యాలి. ప్లస్ వాడిచ్చింది ఎంత అండి? 2 కాన్స్టెంట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అన్నటువంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ని ఏం చేస్తున్నానండి అంటే, ఇక్కడ ఏ స్క్వేర్ టర్మ్ ఉంది, 2ab అంటే 2x ఇక్కడ లేదు, 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేశాను. ఆల్రెడీ 3/2 యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అంటే ఇప్పుడు ఇది 2ab ఫార్మ్ అయ్యింది. అంటే బి ప్లేస్ లో ఎంత ఉంది? 3/4. అంటే బి స్క్వేర్ టర్మ్ యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేశాను. అప్పుడు ఇది కాస్త a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే దాని అర్థం ఎక్స్ ప్లస్ బి అంటే 3/4 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటి దీని అర్థం ఎంత అన్న ఇక్కడ చూడండి. 2 మైనస్ 9/16 అంటే 16 2s are 32. 32లో 9 సబ్ట్రాక్షన్ చేస్తే 23/16. అంటే ఇది ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్మేట్ లో రాయగలం కదా. అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ దిస్. అంటే ఎక్స్ ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి ఏ స్క్వేర్ ఫార్మేట్ అంటే ఎలా రాయొచ్చు? √23/4 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు డిఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో వచ్చేసిందండి? ఏ ఫార్ములాలో వచ్చింది ఇక్కడ అంటే 1/x² ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములాలో వచ్చింది. 1/x² + a² అంటే ఫార్ములా ఏంటి మనకి? 1/a tan ఇన్వర్స్ x/a. అంటే 1/x² + a² కి ఫార్ములా ఈస్ 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. అంటే x ప్లేస్ లో ఇది ఉంది కదండి, 1/2 ఇంటూ a అంటే 1/√23/4, 4 పైకి వెళ్ళిపోతుంది కదండి, ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 3/4/√23/4. 2 1s are 2 2s are. ఇంకా కావాలంటే 4x + 3/√23 అంటే 2/√23 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 4x + 3/√23. ఇక్కడ క్వశ్చన్ అంతా కూడా మేజర్ పార్ట్ ఇక్కడేనండి. అంటే 1/ax² + bx + c ఇచ్చిన ఫార్మేట్ ని ఎలా తీసుకురావాలి మనం? సమ్ ఆఫ్ ఈ ఫార్మేట్ లో కానీ, ఈ ఫార్మేట్ లో కానీ, ఈ ఫార్మేట్ లో కానీ, ఈ 3 ఫార్మేట్ లో ఏదో ఒక ఫార్మేట్ లోకి వచ్చేస్తుంది మస్ట్ గా. కాబట్టి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2x² + 3x + 4 అంటే x² కోఎఫిషియంట్ 1 తీసుకుంటే మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటుందని నేను x² కోఎఫిషియంట్ 1 తీసుకున్నాను. అంటే ఇక్కడ 2 కామన్ తీసేస్తే x² + 3x/2 + 2 ఈ ప్యాటర్న్ లోనే హ్యాబిట్యుయేట్ చేసుకోండి. ఈ x² + 3x + 2 అంటే ఇది a² రావాలంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉండాలి. కాబట్టి x² ఉంది, 2 టర్మ్ లేదు కాబట్టి 2 తో మల్టిపుల్ చేసి డివైడ్ చేశాను, 2a అయ్యింది. అంటే b ప్లేస్ లో 3/4 అన్నమాట. మనకి b² టర్మ్ లేదు కాబట్టి 3/4 హోల్ స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేశాను. +2 ఆడిచ్చాడు కాబట్టి +2 ఉంది. అంటే ఇది సెపరేట్ గా రాస్తున్నాను. మళ్ళీ ఇది సెపరేట్ గా ఎంత అవుతుందండి? 2 - 9/16 అంటే 32 - 9 పోతే 23/16 అయిపోయింది.
ఇది కాస్త ఏమైపోయిందండి ఎక్స్ ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ 23/16. ఇది కాస్త 1/x² + a² ఫార్మేట్ లో ఫార్ములా ఏంటంటే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఆ ఫార్ములాలో రాసుకొచ్చాను. ఎక్స్ అంటే ఇది, ఏ అంటే ఇది. శశికిరణ్ మెసేజ్ చేయను అన్న. శశికిరణ్ నోట్ చేయండి అమ్మా. అండర్స్టూడా? ఓకే శశికిరణ్, అంటే హ్యాండ్ రైట్ చేశారు కదా అందుకని. రైట్. ఓకే, నువ్వు కాదా శశికిరణ్? సరే సరే. ఓకే 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 శశి. రైట్. గుండు ద్వారకా తిరుమల అమ్మా, చిన్న తిరుపతి ద్వారకా తిరుమల. రైట్ నాన్న, ఇది నోట్ చేస్తారండి. సెకండ్ మోడల్ నెంబర్ 2 డిస్కస్ చేస్తాను. ఓకే సంతోష్ నోటెడా? హర్ష, సంతోష్ ఎన్ని మార్కులు వచ్చాయి నాన్న? 37. ఓకే. ఓకే ఓకే వరప్రసాద్, గుడ్. మోడల్ నెంబర్ 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√ax² + bx + c. అంటే దీనికి ఫార్మేట్ లో ఎలా రావచ్చు అంటే 3 ఫార్మేట్ అండి. 1/√x² + a² ఫార్మేట్ అయినా రావచ్చు. అంటే దీనికి ఫార్ములా ఏంటి? sin h ఇన్వర్స్ ఆఫ్ x/a. లేదా ఫ్రీక్వెంట్ గా ఎలా రాస్తాము అంటే లాగరిథం ఆఫ్ x ప్లస్ ఈ వాల్యూ, x ప్లస్ ఈ వాల్యూ అంటే x² + a². సెకండ్ ఫార్మేట్ ఏంటంటే మళ్ళీ దీనికి డినామినేటర్లు ఎలా ఉండొచ్చండి? ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² - a². అంటే కాస్ h ఇన్వర్స్ ఆఫ్ x/a నా ఉండొచ్చు, లేదా లాగరిథం ఆఫ్ x ప్లస్ దిస్ అంటే √x² - a². ఇక థర్డ్ ఫార్మేట్ ఏంటంటే √a² - x². అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. ఈ 3 ఫార్మేట్ లో ఏదైనా రావచ్చు అని అర్థం అక్కడ. ఇక ఒక ఎగ్జాంపుల్, సూటబుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 2x + 26 అన్నాడు అనుకోండి. అంటే దీని అర్థం ఏంటండి? ఫస్ట్ ఇది సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా డిఫరెన్స్ అయినా రాయొచ్చు. ఎట్లాగో x² కోఎఫిషియంట్ తీసుకోవాల్సిన పని లేదు కాబట్టి ఎక్కడ 2ab ఉంది. అంటే x² + 2x + 26 కెన్ బి రిటన్ యాజ్, అంటే ఇక్కడ ఎలా రాయొచ్చండి? x² + 2x × 1 + 1 - 1 + 26. అంటే ఇది కాస్త ఎలా మారిపోతుంది? x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 25. అంటే దీనిని మనం ఎలా రాయగలుగుతున్నానండి? ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 25 కెన్ బి రిటన్ యాజ్ 5². అంటే ఇది ఏ ఫార్మేట్ లోకి వచ్చేసిందండి? ఇది 1/√x² + a² ఫార్మేట్ లోకి వచ్చేసింది. అంటే ఫార్ములా ఏంటి? sin h ఇన్వర్స్ ఆఫ్ x/a లేదా లాగరిథం ఆఫ్ x ప్లస్ √x² + a². అదే ఫార్మేట్ రాస్తున్నాను. sin h ఇన్వర్స్ ఆఫ్ x + 1/5
ఆర్ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ ప్లస్ 1 అండి. ఇక్కడ ఎక్స్ అంటే దాని అర్థం ఎక్స్ ప్లస్ 1 ప్లస్ దిస్ ఈస్ అంటే టోటల్ వేసేయాలి. టోటల్ అంటే ఇదే కదా, అంటే √(x² + 26+) అంటే మనకి సైన్ హెచ్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతాడు అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² + 2x + 26. మల్టీ ఆప్షన్స్ లో సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x + 1/5 ఒకటి అడుగుతాడు. రెండోది ఏంటంటే ఈ నొటేషన్ అడిగాడు అనుకోండి, ఎక్స్ అంటే మనం ఎక్స్ ప్లస్ ఇది రాయకూడదు. దాని అర్థం ఏంటంటే ఎక్స్ ప్లస్ లో x + 1 ఉంది ప్లస్ దా లోపల టర్మ్ అంతా రాసేసేయాలి ప్లస్ √(x² + 26 + 2x + 26. అండర్స్టూడ్? నోట్ చేయండి అన్న. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. నా మెసేజ్ చేయండి అన్న. వినోద్, నోటెడ్ అన్న. అన్నా ఇవి ఫార్ములాలు వినోద్. ఏంటంటే జనరల్ గా ఈ ఫార్ములాలు అంటే ఈ కన్వెన్షన్ లో వచ్చినప్పుడు 1/√(ax² + bx + c ఫార్మేట్ లో వచ్చింది అనుకోండి ఏదైనా ప్రాబ్లం, అంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది ఏ మోడల్స్ లో మనకి రావాలి అంటే మనకి టోటల్ గా 9 మోడల్స్ డిస్కస్ చేశాను కదా నాన్న. ఆ 9 మోడల్స్ లో మొదట 3 మోడల్స్ మొదటివి అంటే 1/రూట్ లో అంటే 1/రూట్ లేకుండా ఉంటే 1/(x² + a², 1/(x² - a², 1/a² - x². ఇక్కడ రూట్లో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫార్మేట్ లో రావాలి. అంటే 1/√(x² + a² కానీ 1/√(x² - a² కానీ 1/√a² - x² కానీ. దీనికి ఫార్ములా ఇది ఉంటుంది, దీనికి ఫార్ములా ఇది ఉంటుంది, దీనికి ఫార్ములా ఇది. ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతాయండి. ఓకేనండి, అందుకే నేను ప్రతిసారి ఫార్ములాలు రాస్తున్నాను వినోద్. ఇది కంపల్సరిగా ఇప్పుడు x² + 2x + 5 ని మనం ఎలా రాయగలుగుతున్నాను అంటే సమ్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ గా రాస్తున్నాను. అంటే a + b² అంటే ఈ ఫార్మేట్ ని a + b² + a² ఫార్మేట్ లో రాశాను. సో సింప్లిఫై చేశాను. అది మనం గ్రాడ్యువల్ గా వెళ్తా ఉన్న కొద్దీ ఇంకా ఈజీ అవుతా ఉంటది. ఓకే, రైట్ అండి. సో కమింగ్ టు ద మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3 అంటే ఖచ్చితంగా ఈ మోడల్ నెంబర్ 3 ఏంటంటే సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ √(ax² + bx + c ఫార్మేట్ లో ఉంటదన్నమాట. ఈ ax² + bx + c ఫార్మేట్ లో ఉంటే ఇది ఖచ్చితంగా ఇంకొక 3 మోడల్స్ ఏ మోడల్ లో ఫార్మేట్ లో రావచ్చండి? 1/√(x² + a² ఫార్మేట్ అయినా రావచ్చు, లేదా √1/a² - x² అయినా, లేదా √(x² - a² ఫార్మేట్ లో అయినా రావచ్చు. అంటే దీనికి ఆల్రెడీ ఫార్ములా మీకు చెప్పాను నేను, x/2 ఇంటూ దిస్ ప్లస్ a²/2 ఇంటూ ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా ఏంటి? సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ x/a.
దీని అర్థం ఏంటి అంటే x/2 ఇంటూ దిస్, ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా అంటే a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. దీని అర్థం ఏంటి x/2 ఇంటూ దిస్, ఒక కాసుకి మాత్రమే మీకు చెప్పాను నేను. డినామినేటర్ లో ఇది ఉండేటప్పుడు మైనస్ మాత్రమే ఉంటుంది. -a²/2 ఇంటూ కాస్ h ఇన్వర్స్ ఆఫ్ x/a. ఇది ఫార్ములా. అంటే ఈ 3 ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ప్లస్ 2x ప్లస్ 5 dx? ఇది ఎట్లా చేస్తున్నాము? వినోద్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి వినోద్. రైట్. ఇది కంపల్సరిగా ఏ ఫార్మేట్ లో రావాలండి? ఇది ఏ ఫార్మేట్ లో రావాలండి? x² ప్లస్ 2x ప్లస్ 5. నానా ఇక్కడ ఎవరైతే నాకు మెసేజ్ పెడతారో వాళ్ళ పేర్లన్నీ చదువుతా ఉంటానండి. x² ప్లస్ 2x ప్లస్ 5 యొక్క కండిషన్స్ లోనే మనం రాసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ చూడండి, x² ప్లస్ 2x ప్లస్ 5 ని వినోద్ ఒకసారి చూడమ్మా వినోద్. ఇది ఖచ్చితంగా ఏ ఫార్మేట్ లో రాయొచ్చండి? x² ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ 5 ని ఎట్లా రాయొచ్చు? 1 ప్లస్ 4. ఇది కాస్త సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఫార్మేట్ లో వచ్చింది. ప్లస్ 4 అంటే 2 స్క్వేర్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దిస్ అండర్ రూట్. అంటే దీనికి ఫార్ములా ఏ ఫార్ములాలో ఉందండి అంటే √x² ప్లస్ a² ఫార్మేట్ లో ఉందండి. అంటే √x² ప్లస్ a² అంటే ఇదే కదా ఫార్ములా. అంటే ఇక్కడ ఫార్ములా రాయమంటే రాద్దాం. √x² ప్లస్ a² అంటే అర్థం ఏంటి? x/2 ఇంటూ దిస్ ప్లస్ a²/2 ఇంటూ, ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా అంటే సైన్ h ఇన్వర్స్ x/a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అంటే x ప్లేస్ లో ఎంత ఉందండి? x ప్లస్ 1/2 ఇంటూ దిస్ అంటే ఇదంతా వస్తుంది. x² ప్లస్ 2x ప్లస్ 5 ప్లస్ a²/2. ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది? ఏ ప్లేస్ లో 2 ఉందండి. x ప్లేస్ లో x ప్లస్ 2 ఉంది. సారీ x ప్లస్ 1 ఉంది. ప్లస్ a²/2 అంటే a² అంటే ఎంత అండి? 4/2 ఇంటూ సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x/a. x అంటే x ప్లస్ 1/2. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. కావాలంటే ఇక్కడే రాసేద్దామండి. a²/2 అంటే 4/2 ఇంటూ సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1/2. నానా నాకు ఇక్కడ ఎవరైనా ఒక్కొక్కటి వస్తా ఉంటుందో వాళ్ళందరి పేర్లు చదువుతానండి. తనుష్, లోకేష్ కన్నా నాకు ఇక్కడ పెడతా ఉండండి మెసేజెస్. నేను మళ్ళీ అందరి పేర్లు నేను చూడలేను కదా. వినోద్ ఓకేనా? వినోద్, నందకిషోర్, పృథ్వీ కేదార్, ఓకే రైట్. గోవర్ధన్ రెడ్డి, జగదీష్, గౌతమ్ నాయుడు. 1 by 1 నేర్చుకుందాం గౌతమ్ నాయుడు. రైట్ నాన్న. రాస్తారా? ఇది రాస్తే చెప్పండి. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఓకే గౌతమ్ నాయుడు. రైట్. ఓకే తేజ్దీప్.
రైట్. సింగేజ్ పీడిఎఫ్ అప్పుడే వద్దులేమ్మ వరప్రసాద్. ఫార్ములాలో ఉంది కదా నాన్న, ఇదంతా ఏ ఫార్ములా ఇక్కడ లేదనా, √(x² + a² ఫార్మ్. రైట్ నాన్న. కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ అండి. నెక్స్ట్ మోడల్ మోడల్ నంబర్ 4. మోడల్ నంబర్ 4 అంటే L రిప్రజెంట్స్ లీనియర్, Q రిప్రజెంట్స్ క్వాడ్రాటిక్. అంటే ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ లో L/Q అయినా లేదా L/√Q అయినా L/√Q అయినా ఈ ఫార్మేట్ లో ఉంటే లెట్ L is equal to A into Q dash plus B. A comma B కాన్స్టెంట్. అంటే దాని అర్థం ఏంటి అవుతుందండి, ఇప్పుడు L/Q కానీ L/√Q కానీ L/√Q ఫార్మేట్ లో ఉంటే వీటిల్ని మనం రాసుకోవాలండి. అంటే ఏబీలు కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ L/Q ఇంటిగ్రేషన్ అన్నాను అనుకోండి, L అంటే అర్థం ఏంటండి, AQ డాష్ ప్లస్ B/Q కదా. ఇక A ఇంటూ Q డాష్ బై Q ప్లస్ B ఇంటూ 1/క్వాడ్రాటిక్. F డాష్ ఆఫ్ X బై F ఆఫ్ X అంటే ఫార్ములా ఏంటి, F డాష్ X బై F ఆఫ్ X అంటే A ఇంటూ F ఆఫ్ X అంటే ln ఆఫ్ Q ప్లస్ B ఇంటూ 1/Q. అంటే ఇది ఎలాగా మళ్ళీ ఏ ఫార్మేట్ లో అండి, మీకు చెప్పాను 1/ax² + bx + c ఫార్మేట్ లో. అంటే ఫస్ట్ 3 మోడల్స్ x² + a² కానీ 1/x² - a² కానీ 1/a² - x² ఫార్మేట్ లో కానీ వచ్చేస్తాయి. ఇక్కడ ఏబీలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఏబీలు అనేవి కంపారిజన్ ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్. అంటే ఫైండ్ ఏబి, ఫైండ్ A, B ఈజ్ కంపేర్ ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ బోత్ సైడ్స్. అంటే ఇక్కడ ఏబీలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ ని కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ ఏబీలు వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ ఫార్మేట్ ఏమైపోయిందంటే, అంటే L/Q ఫార్మేట్ లో ఉంటే ఖచ్చితంగా మనం చూడగానే చెప్పేయచ్చు A ఇంటూ లాగరిథం ఆఫ్ Q ప్లస్ B ఇంటూ 1/Q. ఈ 1/Q ని ఆల్రెడీ నేను ఫస్ట్ మోడల్లో చెప్పాను. మోడల్ నెంబర్ 1 ప్రకారంగా ఇది చెయ్యొచ్చు. ఇది మోడల్ నెంబర్ 1 ప్రకారంగా ఇది చెయ్యొచ్చు. A ఇంటూ ln Q డైరెక్ట్ గా వేసేయచ్చండి. మోడల్ నెంబర్ Q కదా. నెక్స్ట్ అండి, సెకండ్ కండిషన్ ఏంటంటే L/√Q అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు AQ డాష్ ప్లస్ B/Q. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది కూడా A ఇంటూ Q డాష్ బై √Q ప్లస్ B ఇంటూ 1/√Q. ఇది చూడండి అన్న, F డాష్ X బై √Fx. F డాష్ X బై √Fx అంటే ఫార్ములా ఏంటి, 2√Fx అని అర్థం. అంటే A ఇంటూ 2√Q ప్లస్ B ఇంటూ, ఇది ఎన్నో మోడల్ అండి, మోడల్ నెంబర్ 2. ఇది మోడల్ నెంబర్ 2 ఫార్మేట్ లో చేసుకోవటం. ఇక థర్డ్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ L ఇంటూ √Q. నన్ను ఒక్కొక్క మోడల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఇది చూడగానే చెప్పేయచ్చు అనే ఉద్దేశంతో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. L ఇంటూ √Q ఫార్మేట్ అనుకోండి,
ఎల్ అంటే ఏ ఇంటూ క్యూ డాష్ ప్లస్ బి ఇంటూ రూట్ క్యూ అంటే ఏ ఇంటూ రూట్ క్యూ ఇంటూ క్యూ డాష్ ప్లస్ బి ఇంటూ రూట్ క్యూ. ఇక్కడ క్యూని మనం టీ అనుకుంటే క్యూ డాష్ డిటి అనేది డిటి అయిపోతుంది కాబట్టి ఏ ఇంటూ క్యూ పవర్ 3/2 ప్లస్ బి ఇంటూ ఇది మోడల్ నెంబర్ 3. ఇది నోట్ చేసుకోండి అమ్మా, ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ ఇస్తాను ఇందులో. అంటే మనం ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం రివిజన్ టైంలో క్విక్ రివిజన్ కి ఇది ఉపయోగపడుతుంది. అంటే చూడగానే మనకి అంటే 4-5 సమ్ములు అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. చూడగానే అటాక్ గ్లాన్స్ అనేది రివిజన్ కి ఇది హెల్ప్ అవుతుంది. చూడండి, ఏదైనా లీనియర్ బై క్వాడ్రాటిక్ కానీ లీనియర్ బై రూట్ క్వాడ్రాటిక్ కానీ లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్ ఫార్మేట్ లో ఉండేటప్పుడు లీనియర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ క్యూ డాష్ ప్లస్ బి అనుకుంటాం. ఇక్కడ కావలసినటువంటి ఏబిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ ని బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకే ఈజీ అవుతుందండి. ఎల్ బై క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఇది ప్రూఫ్స్ అండి. ఏ క్యూ డాష్ ప్లస్ పి సబ్స్టిట్యూషన్ చేశాను. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎల్ అండ్ ఎఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ 1/క్యూ అంటే ఇది ఏ మోడల్ వచ్చేస్తుంది అండి, మోడల్ నెంబర్ 1 కి వచ్చేస్తుంది. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏ క్యూ డాష్ ప్లస్ బి ఫార్మేట్ లో రాసుకోవాలి. క్యూ డాష్ బై రూట్ క్యూ అంటే 2 రూట్ క్యూ ప్లస్ ఇది మోడల్ నెంబర్ 2 లో ఉన్నట్టు మోడల్ గా చేసేసుకోవాలి. ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఏ క్యూ డాష్ ఇంటూ రూట్ క్యూ అంటే క్యూ డాష్ ఇంటూ రూట్ క్యూ అంటే క్యూని మనం టీ అనుకుంటే క్యూ పవర్ 3/2 ప్లస్ బి ఇది మోడల్ నెంబర్ 3కి వెళ్ళిపోతుంది. నోట్ చేయండి అమ్మా. నోట్ చేశాక మెసేజ్ చేయండి. కంప్లీటెడా? 1 by 1 మీరే చేయగలరండి. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ అది కూడా డిస్కస్ చేస్తాను ప్రవంత్ దావుకి. ద ఈక్వేషన్స్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసి కానీ పెద్దది అయిపోద్దమ్మా. ఎందుకు ఒక్కోసారి ఫ్యాక్టరైజేషన్ రాకపోవచ్చు, అంటే రూట్లో ఫ్యాక్టరైజేషన్ ఉండొచ్చు, అందుకని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయలేము మనం. అంటే ఫ్యాక్టర్స్ చేస్తే డైరెక్ట్ గా వచ్చేస్తే పర్వాలా, ఫ్యాక్టర్స్ రాలేదనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా వినోద్? థ్యాంక్ యూ వినోద్. గ్రాడ్యువల్ గా అలాగా వస్తూ ఉంటుందండి, డోంట్ వరీ. అంటే నేను ఎందుకంటే కాన్సెప్ట్ మీద ఎక్కువగా మీకు చెప్తున్నాను, మనకి మోడల్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ మీద ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది జనరేట్ అవుతాయండి. ఇన్ని ప్రాబ్లం అంటే ప్రాబ్లమ్ ని మనం పట్టుకున్నాం అనుకోండి, ఆ మోడల్ కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకనే నేను మోడల్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ లో మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని మోడల్స్ మనం ఆ ప్యాటర్న్ అనేది చేయగలుగుతామో ఆ ప్యాటర్న్ మనకు గుర్తుంటది ఫైనల్ గా కూడాను. రైట్, ఇది నోట్ చేసుకున్నారండి? వన్ టూ త్రీకి అన్నిటిలోని 1 2 3 ఉంటాయి కదా, అందుకే 1 2 3కి ఎక్స్ప్లెయిన్. నోట్ చేస్తారు కదండి, మెసేజ్ చేయండి అన్న. రైట్, దీనిలో ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. రైట్, టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x plus 5 by 3x square plus 4x plus 5. ఇది మీరే చేయగలరండి. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది చెప్పండి, ఫార్మేట్ చెప్పండి నాకు. ఇది ఏ ఫార్మేట్ లో ఉందండి? మెసేజ్ చేయాలండి, ఏ ఫార్మేట్ లో ఉందండి? L/Q ఫార్మేట్. అంటే ఇమీడియట్ గా మనకి L/Q ఫార్మేట్ అంటే కంపల్సరిగా ఎలా వచ్చేసేయాలండి? L/Q అంటే కంపల్సరిగా A ఇంటూ LNQ ప్లస్ B ఇంటూ 1/Q, అంతేగా? ఫార్ములా మనకి ఫైనల్ ఫిగర్ ఏంటో ఇలాగ వచ్చేస్తా, A ఇంటూ LNQ ప్లస్ B ఇంటూ 1/Q. లేదు, గుర్తు లేదంటే మామూలు రాసుకోవటమే. అంటే లీనియర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పానండి? L ఈజ్ ఈక్వల్ టు AQ డాష్ ప్లస్ B. L అంటే 2x ప్లస్ 5,
ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ క్యూ డాష్. క్యూ డాష్ అంటే మీరు మళ్ళీ క్యూ ఆఫ్ ఎక్స్ ని ఇక్కడ రాసుకొని దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వేసేసేయండి. 3x² కి డెరివేటివ్ ఏంటండి? 6x ప్లస్ 4. ఇక్కడ ఏబీలు ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చెప్పాను మీకు నేను? ఎక్స్ కోఫిషియంట్ ని కాన్స్టెంట్ ని కంపారిజన్ చేయమన్నాను. కంపేర్ కోఫిషియంట్స్ అంటే ఇక్కడ ఎంత అండి? ఎక్స్ కోఫిషియంట్ అంటే ఎంత అన్నది 6a is equal to 2 కాబట్టి a is equal to 1/3. నెక్స్ట్ 4a is equal to 5 గా అంటే ప్లస్ బి కూడా రాయలేదు కదండి, ప్లస్ బి కంపేర్ అంటే నెక్స్ట్ ఏమవుతుందండి? ఇది 4a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4a ప్లస్ బి. ఇమీడియట్ గా బి ఫైండ్ అవుట్ ఏ ఫైండ్ అవుట్ చేసేసేయండి. అంటే 5 మైనస్ ఏ అంటే ఎంత అండి? 1/3 కాబట్టి 4/3. 15 లో 4 పోతే 11/3. అంటే ఇది కాస్త ఏమైపోతుందండి ఇక్కడ చూడండి, ఏ అంటే 1/3 ఇంటూ క్యూ డాష్ బై ప్లస్ బి అంటే 11/3 బై ఇలా క్యూ అనే పెట్టేసుకోండి. ఇక్కడ మాత్రం రాసుకోవాలి మోడల్ నెంబర్ 2 అని. 1/3 ఇంటూ క్యూ డాష్ బై క్యూ అంటే ln ఆఫ్ క్యూ ప్లస్ 11/3 ఇంటూ 1/క్యూ. క్యూ మాత్రం రాయండి ఇక్కడ 3x² ప్లస్ 4x ప్లస్ 5. ఇక్కడ మనం సెపరేట్ గా రాసుకోవాలి. క్యూ అంటే డైరెక్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేస్తాం. దిస్ ఈజ్ ఓకే. దీన్ని సెపరేట్ గా రాసుకోండి. అంటే ఇది మళ్ళీ ఎలా రాయాలండి మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు? అంటే 1/3 ఇంటూ ln ఆఫ్ 3x² ప్లస్ లేదంటే ln ఆఫ్ క్యూ ప్లస్ 11 ముందుగా ఈ 3ని కామన్ తీసేయమని చెప్పాను కదండి. అంటే 11/9 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ప్లస్ 4x/3 ప్లస్ 5/3. కొంచెం నేను ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు కొంచెం అంబిక్విటీ కేసు ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, మీరు ఈజీగా చేయగలుగుతారు కాబట్టి మిగతా సమ్స్ అంటే. ఇప్పుడు దీనిని మనం ఏ ఫార్ములా రాసుకోవాలి? ఇది ఏ ఫార్ములాలో రాసుకోవాలండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి x² ప్లస్ 4x/3 ప్లస్ 5/3 కదండి. అంటే 2ab టర్మ్ అంటే ఇక్కడ 4x ని ఎలా రాస్తున్నానండి? ఇక్కడ 2x ఇంటూ 2 రాయొచ్చు కదా. అంటే ఇక్కడ 2/3 టర్మ్ ని b గా రాసుకోవచ్చు. a² ప్లస్ 2ab కాబట్టి b². b² అంటే ఎంత అండి? 2/3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 4/9 మైనస్ 4/9 ప్లస్ 5/3. ఇక్కడ ఉంది 5/3 రాశాను. ఇది కాస్త ఏ ఫార్మేట్ అయిపోతుందండి? x ప్లస్ 2/3 హోల్ స్క్వేర్. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అమ్మా? 9 కదా. 15 లో 4 పోతే 11 కదండి, ప్లస్ 11/9. ఇప్పుడు ఈ నోటేషన్ లో అప్పుడు ఎంత అయిపోతుందండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఎంత అయిపోయిందండి? x ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములాలో వస్తుందండి? 1/x² ప్లస్ a² ఫార్ములా. 1/x² ప్లస్ a² అంటే ఫార్ములా ఏంటి? 1/a tan ఇన్వర్స్ x/a. అంటే అర్థం 1/√11/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఇదండి, x ప్లస్ 2/3 బై √11/3. ఇదే టెర్మినాలజీని ఇక్కడ వేసేస్తాం. 1/3 ఇంటూ ln ఆఫ్ క్యూ అంటే దాని అర్థం ఎంత అండి? 3x² ప్లస్ 4x ప్లస్ 5 ప్లస్ 11/9 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చిందండి? 1/√11/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ అక్కడ 3ని కూడా క్యాన్సిల్ చేసేయచ్చండి, 3x ప్లస్ 2/√11. ఎందుకు అడుగుతున్నానంటే మాడ్యులస్ పెట్టుకోవాలి వినోద్.
ఈ ఫార్మేట్ ఎందుకు గుర్తుపెట్టుకున్నా అంటే మాక్సిమం క్వశ్చన్స్ లో ఏబీలే అడుగుతాడు. ఏబీలే అడుగుతాడు మాక్సిమం క్వశ్చన్స్ లో. ఇది ఆల్రెడీ ఈ ప్యాటర్న్ మనకు ముందుగానే తెలుసు. ఫస్ట్ ప్యాటర్న్ లో చేసిన మోడలే. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. ఇది లీనియర్ బై క్వాడ్రాటిక్. లీనియర్ బై క్వాడ్రాటిక్ అంటే ఫార్ములా లీనియర్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూ డాష్ ప్లస్ బి బై క్యూ కాబట్టి ఏ ఇంటూ ఏమైపోతుందండి లాగరిథమ్ ఆఫ్ క్యూ ప్లస్ బి ఇంటూ మోడల్ నెంబర్ 1 వచ్చేస్తుంది. ఎల్ఎన్ క్యూ అంటే ఎల్ఎన్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ క్యూ. క్యూ వాల్యూ అంటే డినామినేటర్ రాసేస్తున్నాము ప్లస్ 11/9 ఇంటూ దిస్ వాల్యూ. దీనికి మోడల్ నెంబర్ 1 లో ఫైండ్ అవుట్ చేస్తాం. నోట్ చేయండి అమ్మా. వినోద్ ఓకేనా? వినోద్ నా మిగిలిన వాళ్ళు కూడా మెసేజ్ చేయాలండి. ఎవరైతే మెసేజ్ చేస్తారో గౌతమ్ నాయుడు వాళ్ళ పేర్లు నేను పిలవగలను కదా. సుధార్ష్, వినయ్ తేజ, క్రాంతి కిరణ్. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మోడల్ చెప్పనండి. రైట్, మోడల్ నంబర్ ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ ఇదే ప్యాటర్న్ ఉందో మీరు చెప్పాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ప్లస్ 5 బై x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 దీనికి అండర్ రూట్. ఇదే ఫార్మేట్ లో ఉందండి. ఎల్ బై రూట్ క్యూ. వెరీ గుడ్. ఎల్ బై రూట్ క్యూ ఫార్ములా ఏంటి? ఎల్ బై రూట్ క్యూ కి ఎల్ బై రూట్ క్యూ కి ఫార్ములా కూడా రాసేసేయాలండి మనం. అంటే ఏ ఇంటూ 2 రూట్ క్యూ ప్లస్ బి ఇంటూ మోడల్ 2 అంతేనా? బి బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ క్యూ అని రాసుకోండి. మోడల్ 2 రాయకపోయినా పర్లేదు కానీ పి బై 1 బై రూట్ క్యూ. ఇది చెయ్యండి అమ్మా. ఎంత వస్తుందో చెప్పండి. చేయగలరా లేదా మీరు? అంటే 2x ఇక్కడ రాసుకోండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూ డాష్ ప్లస్ బి అంటే 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డైరెక్ట్ గా డెరివేటివ్ అంటే 2x మైనస్ 2 ప్లస్ బి. కంపారిజన్ చేసుకుంటే 2a ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఏ వాల్యూ 1, 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ బి, therefore 6, బి వాల్యూ 6. ఇక మన కండిషన్ ఏంటంటే ఏ క్యూ డాష్ ప్లస్ బి బై రూట్ క్యూ అంటే ఏ ఇంటూ క్యూ డాష్ బై రూట్ క్యూ ప్లస్ బి ఇంటూ 1 బై రూట్ క్యూ. అంటే దీని అర్థము ఫైనల్ గా ఏమొచ్చేస్తుందండి? ఇది దిస్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 రూట్ క్యూ ప్లస్ ఇది మోడల్ నెంబర్ 2 బి ఇంటూ 1 బై రూట్ క్యూ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10. ఇది సెపరేట్ గా రాసేసాను. ఎలాగా ఏ తెలుసు బి తెలుసు కదా. అంటే 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10. ఇది సెపరేట్ గా చేసేసాం అనుకోండి మనకి ఈజీ అయిపోద్ది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10. దీన్ని ఎలా రాయగలుగుతున్నానండి? ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1
హీట్ ఎక్కిపోయిందండి. నా ఫోన్ హీట్ ఎక్కిపోయిందండి. కాజా నాన్న మళ్ళీ చెప్తాను ఒకసారి వినండి. అంటే మార్నింగ్ నుంచి ఈ ఫార్మేట్ చేస్తాను సిస్టమ్. ఏంటో ఇందులో అప్లికేషన్స్ ఎక్కువైపోయినట్టుగా ఉన్నాయి. మెటీరియల్స్ గట్టా. ఆన్సర్ కేమ్. ఓకే. భువన్ సాయి కీ వాల్యూ రాంగ్. ఓకే. ఏంటన్నా B7 వచ్చిందా? B7 ఎందుకు? 6 కదా? B7 ఎందుకమ్మా? -A ప్లస్ B కదా, ఇస్ ఈక్వల్ టు 5. ఏ ప్లేస్ లో 1 కదమ్మా వచ్చింది, అంటే 6 రైట్ అమ్మా. Q డెరివేటివ్ రాంగా? ఓ రైట్ 2x - 2. రైట్. వెరీ గుడ్. 2x - 2 అంటే ఇక్కడ ఎంత వస్తుందండి ఇది? -2a ప్లస్ b. వెరీ గుడ్. ఇది 7, ఇక్కడ 7, ఇక్కడ 7. వెరీ గుడ్. థ్యాంక్ యూ గౌతమ్ నాయుడు. గుడ్. ఇప్పుడు ఓకే కదా సాయి ప్రేమ్? రైట్. చూడండి, ఈ ప్యాటర్న్ లో L/√Q ప్యాటర్న్ లో ఉండేటప్పుడు L అని AQ' ప్లస్ P అన్నాము. దీని నుంచి కంపారిజన్ చేసినప్పుడు మనకి A వాల్యూ B వాల్యూ వచ్చేసినాయి. Q'/Q అంటే 2√Q. దీనికి ఇంటిగ్రేషన్ సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేశాను. ఈ సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాను. అంతే, దట్స్ ఆల్. అంటే ఈ సమ్ములో అయినా మళ్ళీ చేసింది ఏంటి? ఆ మోడల్ నెంబర్ 1, 2, 3 లో ఏదో ఒక మోడల్. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇందాక డిస్కస్ చేసిన సమ్ములో కానీ ఇప్పుడు డిస్కస్ చేసిన సమ్ములో కానీ మాక్సిమం ఆ 1, 2, 3 లోనే చూడండి. ఆ ప్యాటర్న్ అంతా ఇక్కడే. మన క్వశ్చన్ అంతా కూడా దేని మీద డిపెండ్ అయింది? A+B² ఫార్ములా మీద డిపెండ్ అయ్యింది. అంటే మెయిన్ కీ పాయింట్ అక్కడే. ఓకే పూర్ణచందు అన్న. పూర్ణ కంప్లీట్ చేస్తావా నాన్న? మెసేజ్ చేయనన్నా కంప్లీట్ చేస్తే. రాహుల్. లోకేష్ కన్నా కంప్లీట్ అయిపోయిందా? పూర్ణ కంప్లీటెడా? ఓకే. ఎంజాయింగ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఫార్మేట్ ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x plus 2 into square root of x² plus 2x plus 5. ఇది చెప్పండి అమ్మా, ఇది ఏ ఫార్మేట్ లో ఉందండి? అబ్బో, ఇంక క్వశ్చన్ రాయకుండానే చెప్పేస్తున్నారా? ఓకే, గుడ్. అంటే ఇదే ఫార్మేట్ లో ఉందండి, L/√Q ఫార్మేట్. దీనికి ఇంటిగ్రేషన్ అంటే ఏం చెప్పానండి నేను? A into Q power 3/2 into B into √Q ఇంటిగ్రేషన్. అంటే మోడల్ నెంబర్ 3 L/√Q. ఓకే, అంటే L ఈజ్ ఈక్వల్ టు, ప్రతిసారి రాస్తున్నాను చూడండి, AQ' ప్లస్ B. అన్నా మీకు డైరెక్ట్ గా నేను డైరెక్ట్ గా ఇలా ప్రాబ్లం తీసుకొని చెప్పాను అనుకోండి, ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పగలను? సో L అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ?
3x plus 2 is equal to a into q dash అంటే దీనికి డెరివేటివ్ 2x plus 2 plus b కంపేర్ అంటే 3 is equal to 2a కాబట్టి a is equal to 3/2. నాకు ఇక్కడ b వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ నానా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పేసేయండి. అంటే దీని అర్థం ఎంత అవుతుందండి 2a plus b is equal to 2 అంటే 3 plus b is equal to 2 కాబట్టి b వాల్యూ -1 అంటే ఇదే ఫార్మేట్ అయిపోయిందండి ఇది a q dash plus b into root q అంటే a into q dash root q into b into root q ఫార్మేట్ అంటే a into q పవర్ 3/2 by 3/2 a అంటే మనకి తెలుసు లాస్ట్ లో q పెడదామండి లాస్ట్ క్లైమాక్స్ లో q పెడదాం a అంటే అర్థం ఎంత వచ్చింది మనకి 3/2 అంటే ఇక్కడ 3/2 ఇక్కడ 3/2 క్యాన్సిల్ అయిపోతుంది -1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇక్కడ మాత్రం రాయాలి ఎందుకంటే ఇదే కదా క్యాలిక్యులేషన్ చేయాలి ఈ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి నానా పూర్ణచంద్ర 52 వెరీ గుడ్ ఇది డైరెక్ట్ గా మనం కొన్ని సమ్స్ చేసేసరికి డైరెక్ట్ గా వచ్చేస్తాయండి ఇంటిగ్రేషన్ ఆఫ్ x² + 2x + 5 అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ x² + 2x + 5 అంటే x + 1 హోల్ స్క్వేర్ + 2 స్క్వేర్ ఫార్మేటే కదా అంటే దాని అర్థం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x + 1 హోల్ స్క్వేర్ + 2 స్క్వేర్ అంటే x/2 x అంటే x + 1/2 ఇంటూ దిస్ x² + 2x + 5 ప్లస్ a²/2 అంటే 4/2 అంటే 2 ఇంటూ sin h ఇన్వర్స్ ఆఫ్ x + 1/2 దట్స్ ఆల్ ఇది పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసాం therefore from 1 q అంటే ఇక్కడ రాయాలండి q అంటే x² + 2x + 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 మైనస్ ఈ వాల్యూ అంటే ఇదంతా రాసుకోండి x + 1/2 into this plus 2 sin h inverse of this. Okay నండి ఆన్సర్ కేమ్ రాహుల్ ఓకే వెరీ గుడ్ సరేనన్నా టుమారో విల్ కంటిన్యూ ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది మీకు మెటీరియల్ లో ఉంటాయి ఒకసారి చేయండి ప్రాక్టీస్ చేయండి నేను మెటీరియల్ కూడా పంపిస్తాను మీకు ఏమ్మా ఇది రాస్తే చెప్పండి మీటింగ్ ఎండ్ చేస్తాను డన్ ఓకే యశ్వంత్ పృథ్వీ కేదార్ తేజ్ జగదీష్ కాస్ బాబు లక్ష్మణ్ వంశీ శశిధర్ లాస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇది ఓకే కదా a ఇంటూ మనం ఇది సింప్లిఫికేషన్ చేస్తే q డాష్ ఇంటూ రూట్ q అంటే